నేర్చుకున్నాం. క్రొత్త నిబంధన యొక్క గ్రంథాన్ని మనం ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు అర్థమవుతుంది, క్రొత్త నిబంధనలో ఎలాంటి విషయాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తున్నాం. వీలైతే తర్వాత క్లాసులో పాత నిబంధన గ్రంథాల గురించి మనం నేర్చుకున్నాం, క్రొత్త నిబంధన గ్రంథాలను నేర్చుకున్నాం. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త గురించి ధ్యానంలో, మార్కు సువార్త గురించి ధ్యానంలో, పత్రికల గురించి ధ్యానంలో. అంటే మనకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఇక నూతన నిబంధనని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క నూతన నిబంధనని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు దేని వల్ల ఇక క్రొత్త నిబంధన అన్నది అప్పటికప్పుడు ఆకస్మికంగా వచ్చేసింది కాదండి. క్రొత్త నిబంధన గ్రంథం పుస్తకాలు ఇవి, ఈ నిబంధన గ్రంథం అప్పటికప్పుడు ఆకస్మికంగా వచ్చింది కాదు. ఎప్పటి నుండి దేవుని సంకల్పం ఉందో తెలుసండి. క్రొత్త నిబంధన ఇర్మియా గారి కాలం నుండి. ఒకసారి ఒక మాట చూద్దాం చూడండి ప్రేమ దేని వల్ల. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం దయచేసి ప్రతి ఒక్కరూ మరి నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుండి చదువుతాం చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన దినములు వచ్చుచున్నాయి. అంటే ఇర్మియా గారి కాలంలోనే దేవుడు క్రొత్త నిబంధన రాసే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. 33వ వచనం కూడా చూడండి అమ్మా. 33వ వచనం కూడా చూడండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధిని అంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న 66 గ్రంథాలలో 40వ పుస్తకం నుండి ఎక్కడి వరకు అనండి 66వ పుస్తకం వరకు మనకి క్రొత్త నిబంధన గ్రంథము. అయితే ఈ యొక్క గ్రంథం మన చేతుల్లోనికి రావాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు, ఎప్పుడు ఉద్దేశించాడు? ఇర్మియా గారి కాలంలోనే నిర్ణయించాడు ప్రేమ దేని వల్ల. కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధన ఎప్పుడు ఏర్పడింది అన్న విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మరి ఈ యొక్క క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది, ఎప్పుడు అమలులోకి పూర్తిగా వచ్చింది అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎవరి ద్వారా ఈ యొక్క క్రొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది? యేసుక్రీస్తు వారి ద్వారా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి మనం పరిశీలన చూడండి ప్రేమ దేని వల్ల. ఈ హేతువు చేత అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చిందండి మనకి? మరి పాత నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? పాత నిబంధనకి మధ్యవర్తి ఎవరు? మోషే గారు. క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకి క్రొత్త నిబంధన వచ్చింది.